శివరామకృష్ణన్ గారు అప్పటికి కూడాను కలెక్టర్లు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ, తహసీల్దార్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ మినిస్ట్రీతో సహా ఎవడు కూడా రామకృష్ణ గారు కోఆపరేట్ చేయలేదమ్మా శివరామకృష్ణ గారితో. సరే రిపోర్ట్ రాసేటప్పుడు ఆయన ఏదో రాసుకోవాలి కాబట్టి రాసుకుంటాడు. స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ నాకు చాలా బాగా సహకరించారు, బ్రహ్మాండంగా నన్ను ట్రీట్ చేశారని రాసుకుంటాడు. పాపం ఆ విధంగా రాయకపోతే బాగుండదు కదా, అందుకని చెప్పి రాశాడు. కానీ అసలు ఫ్యాక్ట్ ఆయన ఎప్పుడు చెప్పాడంటే ఇంకొక 3 రోజులకు చనిపోతాడనగా హిందూ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఫ్యాక్ట్ ఏందో చెప్పాడమ్మా. చంద్రబాబు నాయుడు గారు మీరంటే నాకు చాలా గౌరవం, నేను మీ ఫ్యాన్ని, మీకు చాలా మంచి విజన్ ఉంది, నేను చూశాను చాలామంది ముఖ్యమంత్రులని, వాళ్ళందరికంటే మీరు చాలా బెటరు, కానీ మీరు అమరావతిలో క్యాపిటల్ పెడుతున్నారు, దిస్ ద రాంగ్ డెసిషన్, ఇది నీకు కోపం వచ్చిందని చెప్పాడు. ఇది నేను చెప్పేది కాదు, హిందూ పేపర్ క్లిప్పింగ్ తీసి చూడు నీకే కనపడుద్ది, ఇంటర్నెట్లో ఎతికినా కానీ కనపడుద్ది. అంతకంటే మేధావా చంద్రబాబు నాయుడు కాదుగా. ఎప్పుడైతే ఆయన ఆ రకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అని తెలిసిందో తక్కువ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మన ఈ పంతులు గారిని, నారాయణ గారిని, గల్లా జయదేవ్ని వీళ్ళని పెట్టి ఒక కమిటీ ఫామ్ చేసి వారం రోజుల్లో అమరావతి ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ క్యాపిటల్ అని చెప్పి డిసైడ్ చేశాడు. ఎందుకు అసెంబ్లీలో పెట్టారు? ఎందుకు సార్? కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, భూమి మీద ఆ ప్రదేశంలో ఆధిపత్యం సంపాదించడానికి కోసం, అంతే. ఇంతకుముందు నేను వేరే వీడియోలు కూడా చేశానమ్మా. 5,000, 6,000 ఎకరాల్లో చక్కటి క్యాపిటల్ కట్టచ్చు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పర్మిషన్ ఇవ్వలేదమ్మా అక్కడ. అంత పెద్ద మేధావి అయినటువంటి శివరామకృష్ణ గారు కట్టమని చెప్పలేదు, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కట్టమని చెప్పలేదు, పోనీ అపోజిషన్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్కడ కట్టమని చెప్పలేదు, సిపిఐ వాళ్ళు కానీ, సిపిఎం వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఎవరు కూడా నువ్వు అక్కడ క్యాపిటల్ కట్టుకొని చెప్పలేదు. అది కేవలం చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్ మాత్రమే. ఆయన స్వలాభం కోసము, ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి మనుషుల స్వలాభం కోసము మాత్రమే చేసినటువంటి పని. ఒక మాట ఏం చెప్పాడు తెలిసిన ఆయన, 33,000 ఎకరాలు నన్ను చూసి నాకు దానం ఇచ్చారండి అన్నాడు ఆయన. భూమి ఎవడైనా దానం ఇస్తాడమ్మా? రైతులు వాలంటరీగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఈయన హైటెక్ సిటీని చూపించాడు, క్లౌడ్ కంప్యూటింగ్లో మేఘాలో హైటెక్ సిటీని చూపించాడు. అతను రాజమౌళిని పిలిపించి నువ్వు చేయవా బాబు అంటే ఏంటండి నాకు అర్థం కాదు. రాజమౌళియా చంద్రమౌళి ఆయన పేరు? రాజమౌళిని పిలిపించి నువ్వు క్యాపిటల్ కట్టమంటే కడతాడా? ఐఐటీలో ప్రొఫెసర్ను ఇంకొకరిని పిలిచి ఇదిగో ఇక్కడ రోడ్డు ఉండాలి, ఇక్కడ అసెంబ్లీ ఉండాలి, ఇక్కడ క్వార్టర్స్ ఉండాలి, ఇక్కడ ఫౌంటైన్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి అనేసి అంటే అర్థం ఉంటుంది. రాజమౌళిని పిలిచి సినిమాలు తీసుకునే వాడిని పిలిచి నువ్వు క్యాపిటల్ కట్టమంటే ఎట్టమ్మా? కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి, జపాన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, మూకీ అని, ఆయన కూడా పిలిచారు. అంటే టెండర్స్ ఫ్లోట్ చేస్తారు కదా, టెండర్స్ ఫ్లోట్ చేసినప్పుడు ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా వస్తే ఫస్ట్ దాని టోటల్ డిజైనింగ్ డెవలప్మెంట్ మొత్తం ఆయనకి ఇచ్చారు ఆ కాంట్రాక్టర్. ఈజ్ అ కన్సల్టెంట్, ఈజ్ అ వరల్డ్ వైడ్ కన్సల్టెంట్ అతనికి ఇస్తే మన నారాయణ గారు ఏం చేశారంటే వీడైతే మనకి ఏదో 5 కోట్ల 10 కోట్ల లంచం ఇచ్చేవాళ్ళు లేడని చెప్పి పనిమాల పర్పస్ఫుల్గా ఇదే తిరుగుతున్నారు కదా, చైనా అని, అమెరికా అని, జపాన్ అని, కొరియా అని, చివరికి పాకిస్తాన్ వాళ్ళు ఇస్లామాబాద్ కూడా చూసి వచ్చారు. వీళ్ళు లండన్ వెళ్ళి ఆ లండన్లో ఉన్నటువంటి వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇండియా రాగానే ఈ మూవీతో కుదిరిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాడమ్మా. ఇతను ఎంత గొప్ప కన్సల్టెంట్ అంటే ఇలాంటి నగరాలు కట్టడంలో స్పెషలిస్ట్ అతను. అతను ఏం చేశాడంటే కడుపు మండి పోతూ పోతూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంత దరిద్రపు రాష్ట్రం లేదు, ఇంత కరప్షన్ అనేది నేను ఎక్కడా చూడలేదు, బీహారు చాలా బెటరు, ఏదో గూండాయిజం రౌడీయిజం ఉంటుందంటారు, బీహార్లో అభివృద్ధి చెందలేదంటారు, కానీ బీహార్ అనేటువంటిది చాలా బెటరు, నేను బీహార్ గవర్నమెంట్తో కూడా పనిచేశానని చెప్పిపోయాడు. చెప్పి వదిలేస్తే పోయేది. మన కర్మగాలు ఏం చేశాడంటే అతను ఇంటర్నేషనల్ వైజ్గా పోయాడు, మ్యాగజైన్లో పబ్లిష్ చేశాడు. ఆ ఒక్క కేసు కాల మా చంద్రబాబు నాయుడు జైలు వేయడానికి. భారతదేశం పరుగు పోయినట్టు కదమ్మా, దేశం పరుగు పోయినట్టు కదా. రాష్ట్రాన్ని పట్టుకొని ఇంత దరిద్రపు రాష్ట్రం నేను చూడలేదు అని పక్కనున్న బీహార్ రాష్ట్రంతో కంపేర్ చేసినట్టు దేశం పరుగు పోయినట్టు కదా. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పోయింది. అమిత్ షా గారికి తలుచుకున్నాడు చంద్రబాబు నాయుడిని 10 నిమిషాల్లో జైలు వేసేయచ్చు ఆ ఒక్క కేసు మీద. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ కంట్రీ పరుగు పోయింది. చేస్తారా చేయరా అది ఆయన ఇష్టం. రాజధాని అనేటువంటిది అమరావతిలో ఉంటుందా ఉండదా అంటే నాకు తెలిసినంత వరకు అక్కడి నుంచి కదిలించరు. దొనకొండకు పోతుంది, నూజువుడికి పోతుంది, లేదంటే చంద్రమండలం మీద పోతుంది. చంద్రయాన్ 3 సక్సెస్ కనుక అయితే ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ థింగ్. ఎప్పుడు చెప్తాడు చెప్పలేము. 6 నెలలు పట్టచ్చు, 7 నెలలు పట్టచ్చు, 9 నెలలు పట్టచ్చు. ఎందుకని కాంప్లికేటెడ్ ఇష్యూ. అది నల్లరేగడి భూమి, 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టలేవు. రివర్ పక్కన ఉంది, రివర్ ఎంక్రోచ్మెంట్ చేసి కట్టడానికి వీల్లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డం వస్తుంది దానికి. ఇలాంటి కండిషన్లు అన్నీ ఉన్నాయి. 33,000 ఎకరాలు కదా తీసుకున్నారు. 33,000 ఎకరాలు ఏంటంటే రకరకాలైనటువంటి పనులు చేశారు ఆడ. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారమ్మా, నీకు 1 ఎకరం ల్యాండ్ ఉంది, నీ ఎకరం ల్యాండ్ అనేది గవర్నమెంట్కి ఇచ్చేసావు, 33,000 ఎకరాల్లో నీ ఎకరం భూమి కూడా నాకు ఇచ్చేసావు. లెక్క ఏంటి,
1200 గజాలు నీకు ఇచ్చేయాలి, 3600 గజాలు నేను తీసుకోవాలి. అవునా? ఈ 3600 గజాలు అనేది నేను అసెంబ్లీ కడతాను, సెక్రటేరియట్ కడతాను, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాడికి ఇస్తాను, జపాన్ వాడికి ఇస్తాను, సంగతి సంవత్సరం ఇలాంటి పనికి మాలిన పనులు, మంచి పనులు, పనికి వచ్చే పనులు, 10 రూపాయల డబ్బులు వచ్చే పనులు, లంచాలు తీసుకునే పనులు అన్నీ చేస్తాను నేను. నీకు 1200 గజాలు ఇవ్వాలి. నీకేం చెప్పారు? నీకు ఈ 1200 గజాలు అమ్ముకుంటే 1 కోటి రూపాయలు వస్తుందా అని చెప్పారు. సామాన్య మానవుడు ఎవడైనా ఆశపడతాడు కదమ్మా. అది ఇందులో బంగారం విషయం కూడా అంతేగా. ఇంకా పెరుగుతుందంట అంటే పని ఇప్పుడు కన్నా కొనుక్కుందామని కొనుక్కుంటారుగా. అలాగే రైతులు కూడా అలాగే ఆశపడి ఇచ్చారు. మానవుడు సహజంగా ఉంటే న్యాచురల్గా ఇచ్చారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాడి పొలం 1 ఎకర్ ఏదైతే తీసుకున్నాడో అందులో 1200 గజాలు వాడికి ఇలా, వాడికి ఆ 1200 గజాలు తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చారు. ఇప్పుడు ఆ 1200 గజాలు వాడికి ఎక్కడ ఇచ్చాడో కూడా తెలియదు చాలామందికి. మరి ఈ 1200 గజాలు ఏం చేశారా బాబు అంటే అప్పారావుకి సుబ్బారావు తీసుకొచ్చి ఇచ్చారు. వాడేం చేశాడంటే ఇట్లాంటి చుట్టుపక్కల 4 పోగు వేసుకొని 1 ఎకరం చేసుకున్నాడు. రైతుకి ఏమి లాభం దాని మూలంగా? ఇప్పుడు ఆ 3600 గజాలేమో గవర్నమెంట్ నేను తీసుకొని పో అన్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి. అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా ఇదిగో నీ 30 ఎకరం 3600 గజాలు నువ్వు తీసుకుంటే నేనేం చేసుకోవాలండి, నాకు 1200 గజాలేమో ఏడీ లేదు, తీసుకెళ్ళేమో అక్కడ ఇచ్చారు, ఈ 1200 గజాలేమో వేరే వాడిదండి, నేనేం చేయాలండి అంటాడు. ఇది అన్యాయమా అక్రమా? 100% అన్యాయం. ఎందుకు చేశారు? కావాలని చేశారు. దేనికోసం చేశారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేశారు. తెలియకుండా చేశారా? 100% తెలిసి చేశారు.